రాహుల్ గాంధీ గారు గతంలో తనకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌తో, తనకున్నటువంటి ఆలోచన పరంగా ఈ సీబీఐ, ఏసీబీ గావచ్చు, ఈడీ కేసులకు సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించినవి వెలికి తీసేటువంటి సంస్థలంతా గూడా బీజేపీకి ఒక తొత్తుదా, ఒక జేబులా దొంగలా పనిచేస్తుందని జెప్పేసి ఒక కీలకమైనటువంటి ట్వీట్ చేయడం అయితే మనమంతా చూస్తుంటాం. చూడొచ్చు ఒక్కసారి రాహుల్ గాంధీ గారు ఏసినటువంటి ట్వీట్ జూద్దాం. ఈడీ, సీబీఐ, ఐటీ etc. are no longer government agencies. They have now became the BJP's opposition elimination cell. The BJP itself steeped into the corruption and running as a campaign to destroy the democracy in its power observation with its power అని చెప్పేసి కూడా తను కీలకమైనటువంటి ఒక ట్వీట్ చేశారు. అది ఎప్పుడో కాదు, గతంలో చేసినటువంటి 2024 ఒకటో తారీఖున 31 నెలలో చేసినటువంటి 31 తారీఖు నాడు జనవరిలో చేసినటువంటి వ్యూస్. ఇది దాదాపు 1.4 వ్యూస్ కావచ్చు. అక్కడ ఉంటే వాళ్ళ సీఎంలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీని సిబిఐ నమ్మట్లేదు, కానీ మా సీఎం మాత్రం రాహుల్ గాంధీని నమ్మకుండా అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో అసలు ఎలా మాట్లాడతారో, ఆ యొక్క స్టేట్కి సంబంధించినటువంటి అసలు ఎలా మాట్లాడతారని చెప్పేసి కూడా ఒక వార్త అయితే చర్చాంశంగా మారిందని చెప్పొచ్చు. ఆ వార్తకు సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా ఒక్కసారిగా వైరల్ అయ్యే కార్యక్రమం అయితే చూద్దాం. ఒక్కసారి ఈ వీడియోలు చూద్దాం. ఫస్ట్ ఈ వీడియోలు చూసిన తర్వాత ఒక్కసారి మనం మాట్లాడే విషయం అయితే అధికారంలో ఉన్న పెద్దలు ఎన్నికలు వస్తున్నాయంటే మొట్టమొదట వాళ్ళ అనుబంధ విభాగాలైన ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలను పంపిస్తారు. ఉన్న వాళ్ళని అందరినీ కూడా దిగ్బంధం చేయండి అని ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ను పంపిస్తారు. వాళ్ళకు వ్యతిరేకంగా వేసే ఓట్లను తొలగించమని. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి దేశ రాజకీయాలు ఈ రోజు కొనసాగుతున్నాయి. ఈ కేసును చూసారా మిత్రం, ఒక్కసారి సిబిఐ బీజేపీ ఒక జేబు సంస్థ అని చెప్పేసి 30 తారీఖు 8వ నెల అంటే ఆగస్టు 30 తారీఖు చేసినటువంటి ఒక వ్యాఖ్య ఇది. కానీ అదే 30 తర్వాత 31వ తారీఖు చేసినటువంటి వ్యాఖ్య చూద్దాం మనం. అధ్యక్ష, ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, ఈనాడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అనే సంస్థ బీజేపీకి ఒక జేబు సంస్థగా మారింది. ఆ యొక్క వార్తకు సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా ఒక్కసారిగా మనం చూడొచ్చు. కానీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అసెంబ్లీ సాక్షిగా తను చేసినటువంటి వ్యాఖ్యల మీద, అంత రోజు ముందు సిబిఐ మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎటువంటి పట్టు లేదని చెప్పేసి కూడా పూర్తిగా ఇక్కడ క్లుప్తమవుతున్నటువంటి విషయం. రాహుల్ గాంధీ ఏమో బీజేపీ జేబీ సంస్థ సిబిఐ అని అంటాడు, కానీ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసును మాత్రం అదే సిబిఐకి ఎట్లా అప్పగిస్తారు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మినిస్టర్ రాహుల్ గాంధీ, మీ తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో మీకు ఒక్కసారి కనిపిస్తుందా? మీ యొక్క కళ్ళకు కనిపిస్తుందా? మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా మేము చట్టపరంగా రాజకీయంగా పోరాడతాం, కానీ మీ యొక్క న్యాయబద్ధమైనటువంటి న్యాయ సలహాలు తీసుకుంటాం, న్యాయబద్ధమైనటువంటి పోరాడతాం, కానీ మీ యొక్క చిల్లర రాజకీయాలు చేయం. ప్రజల క్షేమం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం అక్కడ నుండి కాళేశ్వరం నిర్మించాం. దాంట్లో ఎటువంటి సమచితం కూడా లేదు. మాకున్నటువంటి ఒకే ఒక ఎజెండా తెలంగాణ ఎజెండా అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. న్యాయ వ్యవస్థ మీద మరియు ప్రజల మీద మాకు పూర్తిమైనటువంటి నమ్మకం ఉంది. సత్యమేవ జయతే అంటూ కూడా కేటీఆర్ ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. నిజంగా ఒక్క రోజులో తనకున్నటువంటి రాహుల్ గాంధీ ఏమో చెప్తున్నటువంటి పరిస్థితి, కానీ ఆ ఓటు చోరీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ చేయడము, లేదంటే వీళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళను శిక్షించాల్సిందని చెప్పేసి రాహుల్ గాంధీ అనడము, అదే సిబిఐకి సంబంధించినటువంటి ఈడీ కావచ్చు, ఏసీబీ కావచ్చు, ఆ సంస్థలన్నీ కూడా జేబు దొంగలా పనిచేస్తున్నాయి. కేవలం బీజేపీలో ఉన్నటువంటి నాయకులను తప్ప అపోజిషన్లో ఎవరున్నా ఉంటే మాత్రం వాళ్ళ మీద ఫేక్ క్వైరీస్ కావచ్చు, ఫేక్ కేసెస్ పెట్టించి వాళ్ళను ఇబ్బందికరంగా సృష్టించడం అంతా కూడా సిబిఐ కావచ్చు, ఈడీ కేసెస్కు, ఏసీబీకి వెన్నతో పెట్టినటువంటి విద్య అని అంటారు. కానీ అదే రోజు తర్వాత నేను కాళేశ్వరం దాన్ని ఒక కమిషన్ని, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి ఆ కమిషన్ని, ఆ యొక్క నివేదిక పత్రాన్ని, ఏసీబీని
ఇన్వాల్వ్ చేస్తున్నాం, ఏసీబీకి అప్పగిస్తున్నాం, దానికి కేంద్రంలో ఉన్నటువంటి సహకరించాలి. ఆ క్యాబినెట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ అంతా కూడా ఏకతాటిగా న్యాయబద్ధమైనటువంటి ఏదన్నా చూసుకుంటారు అని చెప్పేసి నిన్న నిండు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పిండు. నిజంగా సిబిఐ అనే సంస్థ, ఏసీబీ అనే సంస్థ, ఈడీ అనే సంస్థ, ఐటీ అనే సంస్థ నిజంగా బీజేపీకి తొత్తులా పనిచేస్తుంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద రీజియన్లో ఉన్నటువంటి సమస్యల మీద వాళ్ళకి ఏమిలా ఆలోచన వస్తుంది. అదే బీజేపీకి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నేషనల్ డ్యామ్ అథారిటీ ఇచ్చినటువంటి పద్ధతులు ఏంటి, లేదంటే అక్కడ ఉన్నటువంటి జల సంబంధించినటువంటి విభేదాలు ఏంటి, లేదంటే ఆ పంపకాలు ఏంటి అంతా కూడా వాటర్ కమిషన్ అంతా కూడా ఇస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనతో ఈ యొక్క కేసును అయితే తీసుకెళ్తారు. ఎందుకంటే మీలాగా మాలాగా అసలు ఎవరికి కూడా అంత కాదు, వాళ్ళంతా కొంచెం ఐఏఎస్ స్థానంలో ఉంటారు, ఐపీఎస్ స్థానంలో ఉంటారు. కాబట్టి ఆ సిబిఐ కేసుని ఇవ్వడమే కరెక్ట్ అనుకుంటే మీరు ఇవ్వచ్చు. కానీ ఆ సిబిఐ గురించి మీరు చెడ్డగా మాట్లాడి ఈరోజు మీరు నిండు సభలో సిబిఐకి ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు సముచితం రేవంత్ రెడ్డి గారు? ఒక్కసారి ఆలోచించండి. అయితే కేవలం అక్బరుద్దీన్ కావచ్చు అక్కడ నుండి మాట్లాడిన తర్వాత వాళ్ళ తమ్ముడున్నటువంటి ఎంఐఎం పార్టీ నుంచి ప్రశ్నించినటువంటి సమస్య ఏదైతే ఉందో, మీరు 20 నెలలు వచ్చింది కదా, 20 నెలల తర్వాత ఆ కూలిపోయింది ఏదో ఉంటో మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, దాన్ని కట్టడానికి కానీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి కావచ్చు, అక్కడ రిపేర్కి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు అని చెప్తే లేదు మీరు పక్కదోవ పడుతున్నారు, అసలు మీకు ఉన్నటువంటి సమస్య ఏంది, మీరేమైనా సజెషన్ ఇస్తే సజెషన్ ఇవ్వాలి, లేదంటే మేము ఎలా పాలిస్తామో ఎలా చేస్తామో ఇదంతా కూడా నేను లీడర్ ఆఫ్ ది హౌస్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. నిజంగా లీడర్ ఆఫ్ ద హౌస్ అనేవారు వేరేటోళ్ళు చెప్తే ఆ కితాబు వస్తే బాగుంటుంది, కానీ మీరు చెప్పుకోవడము సెల్ఫ్ డబ్బాలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఒకసారి చూడండి, సజెషన్ ఎవరైనా ఇస్తారు, కానీ ఆ సజెషన్ని బట్టి ఆలోచనను బట్టి దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడ ఉన్నటువంటి నీటి వాటా గురించి మాత్రమే మాట్లాడు తప్ప దీంట్లో చిల్లర మెల్లర రాజకీయాలు చేయొద్దని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎంఐ పార్టీ కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ అపోజిషన్లో ఉన్నటువంటి శ్రేణులంతా చెప్పిన తర్వాత కూడా మీరు ఓకే ఇవ్వండి, ఏసీబీ కావచ్చు, సిబిఐ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఐటీ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇవ్వండి. దాంట్లో ఉన్నటువంటి కుంభకోణాన్ని వాళ్ళు బయట తీస్తారు. అసలు ఏంది, అసలు ఇక్కడ నుంచి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి రూపురేఖలు ఏంటి, తెలంగాణలో ఉన్నటువంటి డెక్కన్ ప్లాటూ భూములు ఉన్నటువంటి ఆ రివర్లన్నీ, గోదావరి జలాలన్నీ అక్కడ నుంచి ఎలా పంపించారు, ఎలా పీపుల్ హ్యావ్ టు నో కదా, పీపుల్ హ్యావ్ టు నో ద ట్రూత్. అసలు అదే కమిషన్ కాళేశ్వరం కట్టిన తర్వాత సుప్రీంకోర్టు కావచ్చు, అనేక దేశంలో ఉన్నటువంటి ఎత్తిపోతల ప్రాజెక్టు ఏసియాస్ నెంబర్ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి లార్జెస్ట్ ఎత్తిపోతల పథకం కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి కితాబ్ ఇచ్చినటువంటి వాళ్ళను ఇవన్నీ కేసులు ఒక పెద్ద విషయం కాదండి బాబు. నిజంగా నిజాలు తెలుస్తాయి. మీరు కూడా సిబిఐ కావచ్చు, ఏసీబీ కావచ్చు చేసిన తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఇస్తే నిజాలు తెలుస్తాయి. అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ అన్న విషయానికి, మీరు రాహుల్ గాంధీ గారు అన్న విషయానికి, అక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అన్న వారి విషయానికి ఒక్కసారి గమనించండి. ఆ జేబు దొంగ అయినటువంటి బీజేపీ జేబు దొంగ, బీజేపీకి ఉన్నటువంటి జేబులో ఉన్నటువంటి ఆ కంపెనీలు కావచ్చు, ఆ స్వతంత్ర బాడీస్, ఇండిపెండెంట్ బాడీస్ కేవలం ప్రజల కోసం పనిచేస్తలేదు, కేవలం బీజేపీ కోసం పనిచేస్తుందని చెప్పింది కదా. మరి రాహుల్ గాంధీకి మీరు మాటకు రెస్పెక్ట్ ఇస్తారా? రాహుల్ గాంధీ మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందా మీకు? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఈ యొక్క విషయం మీద మీకు పూర్తి అవగాహన కలిగితే మాత్రం, పూర్తి అవగాహన కలిగిన తర్వాత మీరు మాట్లాడడం కూడా సముచితం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ భావిస్తున్నారు. వర్షాలు పడి ఉరియా లేక, అక్కడ మందుల బస్తాలు లేక ప్రజలు అస్తవ్యస్తం పరిస్థితుల్లో ఉంటే హెలికాప్టర్ల కోసం, అక్కడ ఉండే ఫుడ్ ప్యాకెట్ల కోసం ఎదురు చూస్తుంటే, కామారెడ్డి కావచ్చు, అక్కడ ఉండే మేడ్చల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉప ప్రాంతాలు కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రా కావచ్చు, ఎటువంటి ఆ చర్యలు లేకుండా ప్రజలంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటే మీరేమో సభను 5 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు ఇష్టం ఉన్నంత ఇప్పుడు అవసరమా సభ? ఇప్పటికీ ఎంత ఎమ్మెల్యేలు ఎక్కడ ఉండాలి? ఈ యొక్క ఆర్థిక స్థానంలో కావచ్చు, ఇక్కడ ఉండే ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు అంత తెలుసా? అస్తవ్యస్తం. అసలు ఆ వరదలు ఉన్నటువంటి ప్రజలంతా కూడా కోలుకునే సమయంలో ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, లోకల్ బాడీస్ అంతా కూడా పక్కన ఉండాలంటే మీరేమో సభ పెట్టి ఎవరిని ఉద్దేశించి ఎవరిని భంగ పెడదామని చెప్పేసి వస్తున్నాయి. మీ అసలు బాగోగులంతా కూడా బట్టబయలు చేస్తారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ నుంచి మొదలు పెడితే సర్పంచ్ నుంచి, వార్డు మెంబర్ నుంచి, జెడ్పీటీసీ నుంచి, జెడ్పీ జిల్లా చైర్పర్సన్ నుంచి కూడా మీ యొక్క బట్టబయలు అయితే మీ యొక్క బట్టలు కూడా తీసి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇప్పటికే యూరియాకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు చేసినటువంటి డ్రామా, ఈ కాంగ్రెస్ చేసినటువంటి డ్రామా అంతా కూడా ప్రజలు చూస్తున్నారు. 10 సంవత్సరాలు కానీ రాజకీయంగా బీసీలను అభివృద్ధి చేస్తామంటే కానీ
ఉద్యోగం, పదోన్నతి, విద్య పట్ల మాత్రం మీకు ఒక చిత్తశుద్ధి లేదని చెప్తున్నారు. బీసీల పట్ల మీకు తెలిసింది, రైతుల పట్ల తెలిసింది, ఉద్యోగుల పట్ల తెలిసిపోయింది, విద్యార్థుల పట్ల తెలిసిపోయింది, నిరుద్యోగుల పట్ల తెలిసిపోయింది, అంతా తెలిసిపోయింది. ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో మీకంతా కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి కూడా మాకు అర్థమవుతా ఉన్నది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.